ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. కాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. బెయిల్ పిటిషన్పై ఈ నెల 27న రిప్లై ఇస్తామని సిబిఐ వెల్లడించింది. కవితపై జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ ప్రకటించింది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ తన రిప్లై దాఖలు చేసింది. ట్రయల్ కోర్టులో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ బలంగా వాదించింది. ఆమె బయటికి వస్తే కనుక సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ట్రయల్ కోర్టులో ఈడీ వాదించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈడీ ఇదే వాదనలు ఇక్కడ కూడా కొనసాగించబోతుంది. ఆమెకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపునటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. ఇంకోవైపు సిబిఐ కేసు కూడా ఆమెపై ఉంది. సో సిబిఐ ఇప్పటి వరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదు. సో వచ్చే సోమవారం రోజున తాము కౌంటర్ దాఖలు చేస్తామని ఢిల్లీ హైకోర్టుకు సిబిఐ తరపున న్యాయవాది వెల్లడించారు. సో ఆ నేపథ్యంలో సిబిఐ పెట్టినటువంటి కేసులో సోమవారం రోజున పిటిషన్ విచారణ జరగబోతుంది. ఇకపోతే ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ మాత్రమే కవిత పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక సిబిఐ జూన్ 7వ తేదీన కవిత పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కూడా ఈ రోజు ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేసే విషయంలో ఈడీ ఇప్పటికే ఒక అభియోగ పత్రం దాఖలు చేయగా, సో రెండవ కేసుకి సంబంధించి సిబిఐ వచ్చే నెల 7వ తేదీన అభియోగ పత్రం దాఖలు చేయబోతుంది. సో ఆల్మోస్ట్ దాదాపు కవిత పాత్రకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ రెండు సంస్థలు కూడా కంప్లీట్ చేసినట్టయింది. సో ఆ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో ఈ విచారణలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. కవితను రాజకీయంగా కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టారని ప్రధానంగా కవిత తరపునటువంటి న్యాయవాదులు వినిపిస్తున్నారు. కేవలం కొద్దిమంది అప్రూవర్ల స్టేట్మెంట్లు ఆధారం చేసుకొని కవితని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కవితకు సంబంధించినటువంటి ఆధారాలు ఈ కేసులో ఎలాంటివి కూడా దర్యాప్తు సంస్థల వద్ద లేవనేది ప్రధానంగా కవిత తరపులు చేస్తున్నటువంటి వాదన. ఆ నేపథ్యంలో ఒకవైపు కవిత, ఇంకోవైపు ఈడీ ఈ రోజు వాదనలు వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.